బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి అంతే వేగంతో కిందికి పడిపోతుంది. త్వరలో 2 లక్షలకు చేరుకుంటుందన్న అంచనాలతో చిన్న స్థాయి నుంచి కార్పొరేట్ వర్గాలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి భారీ స్థాయిలో నిధులు తీసుకొని కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం లబోదిబోమంటున్నారు. రికార్డు స్థాయికి చేరుకుంటాయని అంచనా వేసిన భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన వారికి ప్రస్తుతం గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు తీవ్రతరమవుతుండటంతో ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో బంగారం ధరలు భారీగా పెరగాల్సింది పోయి కిందికి పడిపోతున్నాయి. ఈ అనిశ్చితుల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం భవిష్యత్తులో ఎటు పయనిస్తుందో అనే బెంగ తీవ్రతరమైంది. ఈ వారంలో గోల్డ్ ధర భారీగా పడిపోయింది. శనివారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఏకంగా $4,600 దిగువకు పడిపోయింది. పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా ప్రస్తుత సమీక్షలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయం కూడా ధరల పతనానికి ఆజ్యం పోసింది. 1983 తర్వాత ఒకే వారంలో ఇంతటి స్థాయిలో పతనం చెందడం ఇదే తొలిసారి. గత 4 దశాబ్దాల క్రితం బంగారం ఇంతటి స్థాయిలో పతనం చెందడం కూడా ఇదే తొలిసారి. 1979-80 మధ్య కాలంలో పుత్తడి ధర భారీగా పెరిగింది. అప్పట్లో ఔన్స్ గోల్డ్ ధర $850లకు చేరుకుంది. అప్పట్లో కూడా ఇప్పటిలాగే ఇరాన్లో విప్లవం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ అనిశ్చిత పరిస్థితిలో బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగినప్పటికీ 3 ఏళ్ల తర్వాత 1983లో గోల్డ్ బుడగా పేలిపోయింది. ద్రవ్యోల్బణం నియంత్రించే లక్ష్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సవరించాలని నిర్ణయం తీసుకోవడంతో గోల్డ్ రేట్ ఏకంగా పాతాళంలోకి పడిపోయాయి. అప్పట్లో ధర సగానికి సగం $400 దిగువకు జారుకుంది. ప్రస్తుతం కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. 2022 వరకు బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది.